కేసులో ఇరికించాలని చెప్పి చూసే నీ ప్రయత్నం రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా లోకేష్. ఎప్పుడు ఆ ముఖ్యమంత్రి పీఠంలో చంద్రబాబు నాయుడు ఎల్లకాలం ఉంటాడని అనుకుంటున్నారేమో, ఎల్లకాలం ప్రభుత్వంలోనే ఉంటామని చెప్పి అనుకుంటా ఉన్నారేమో. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నేను ప్రశ్నించడానికి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి రమేష్ని రేపు అరెస్ట్ చేస్తాం, జోగి రమేష్ని ఎల్లుండి అరెస్ట్ చేస్తాం, జోగి రమేష్ ఆ కేసులో ఉన్నాడు, జోగి రమేష్ ఈ కేసులో ఉన్నాడు. ఇదే పనా? నిజాన్ని నిర్భయంగా చెప్తా, అన్యాయం ఎక్కడన్నా జరిగితే ప్రశ్నిస్తా. కేసులు పెట్టినంత మాత్రాన నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు నీ క్షణికానందం తీరినంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని వదిలిపెడతారా? నా వర్గాల ప్రజలు మిమ్మల్ని వదిలిపెడతారా? నా రక్త సంబంధికులైన నా కులం మిమ్మల్ని వదిలిపెట్టిద్దా? నన్ను అభిమానించే వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు నన్ను వదిలిపెడతారా? నిన్ను వదిలిపెడతారా? దయచేసి చంద్రబాబు నాయుడు సూటిగా సమాధానం చెప్పాలా. రమ్మని కోరుతా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా. జోగి రమేష్ తప్పు చేశాడు అని చెప్పేసి నువ్వు ఏ గుళ్ళో అయినా ఒప్పుకుంటే నేను శిక్షకి రెడీగా ఉన్నా. రాష్ట్ర ప్రజల సాక్షిగా చెప్తా ఉన్నా, మీడియా మిత్రుల సాక్షిగా చెప్తా ఉన్నా. డబ్బుతో రాజకీయం చేయడు ఈ జోగి రమేష్. దమ్ముగానే చేస్తా, దమ్ముగానే కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేశా. చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగా. నువ్వు కేసు పెట్టినంత మాత్రాన జోగి రమేష్ పారిపోతాడు అనుకున్నావు. ఇక్కడే ఉంటా. ఇది నా అడ్డ, కృష్ణా జిల్లా నా అడ్డ, నా గడ్డ. ఇక్కడే ఉంటా. రమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఎంత దిగజారిపోయారా మీరు? ఎంత ప్రభుత్వం ఎంత అబాస్పాలైపోయింది? అక్రమ మద్యాన్ని మేము పట్టుకోవడం ఏంటి? దొంగ డిస్టిలరీలు మీరు పెట్టడం ఏంటి? దొంగ ఫ్యాక్టరీలు మీరు పెట్టడం ఏంటి? దొంగ మద్యాన్ని తయారు చేయడం ఏంటి? ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున ఒక్క పిలిపిస్తే వెత్తున మొత్తం కూడా ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించామే. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ప్రజల్లో ఉన్న మీ